హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాయలసీమ కుర్రోడిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డైరెక్ట్ రామేశ్వరం అంటే ఈ నుంచి తిరుపతి నుంచి రేణిగుంట నుంచి మళ్ళీ రామేశ్వరం అనమాట. సో ఒక లెంతీ జర్నీ. తర్వాత బస్ టికెట్ చూడండి, నాకు 70 రూపీస్ వేశారు మా మిస్సెస్ పక్కన. సో తనకు వచ్చేసి శ్రీశక్తి అంటే 0 టికెట్ అనమాట. 70 రూపాయలు పెట్టినట్టు కానీ బట్ 0 టికెట్. సో నెక్స్ట్ అంటే ఫస్ట్ టైం అనమాట. తను కూడా ఆగస్టులో స్టార్ట్ చేసినారు 15 అట్లా. దాని తర్వాత ఇప్పుడే తను కూడా బస్సులో ఎక్కడము. ఒక 2 అవర్స్ తర్వాత తిరుపతి బస్ స్టాండ్కి వచ్చాను. సో ఇప్పుడు మనం వచ్చేసి రేణిగుంట బస్ కోసం వెయిటింగ్. చూడండి, సో ఇదే అనమాట కాళాశ్రీ బై రూట్లో మనకు రేణిగుంట స్టాప్ ఉంటుందన్నమాట. సో ఈ బస్సులు ఉన్నాయి కానీ ఇవన్నీ నాన్ స్టాప్ బస్సులు వచ్చినాయన్నమాట. సో అందుకే కొంచెం వెయిటింగ్. తిరుపతి బస్ స్టాండ్ అనేది పెద్దది అనమాట. 2 బస్ స్టాప్లు ఉంటాయన్నమాట. ఒక బస్సులు ఒక సైడ్కు మదనపల్లి సైడ్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి, ఇట్లా కడప సైడ్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి అన్నమాట. నిజంగా తిరుపతి బస్ స్టాండ్ అంతా చాలా గోలగా ఉంటుంది, మామూలు గోల కాదు. ఎందుకంటే తిరుమల పోయే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ఇక్కడ చూసుకుంటే తమిళనాడు బస్సులు కూడా చూడండి, అన్నీ తమిళనాడు బస్సులు ఆడ ఎదురుగా అన్నీ. ఇవి కూడా చెన్నై తమిళనాడు పోయేటి అనమాట. సో అన్ని బస్సులు ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది. ఇదే మొత్తము రేణిగుంట బస్ స్టాప్. ఈ నుంచి మనం అలా నడుచుకుంటూ వెళ్తే మన రైల్వే స్టేషను. సో అక్కడి నుంచి చెన్నైకి మనం టికెట్ తీసుకోవాలా. చెన్నై నుంచి మనకు రిజర్వేషన్ అనమాట. ఆడ కనిపించేదే చెన్నై రైల్వే స్టేషను. ఇక్కడ వినాయక స్వామిని విడినట్టున్నారు, మరి అయిపోయినట్టుంది, తీసేసినారు. యాక్చువల్లీ ఇదే రేణిగుంట రైల్వే స్టేషను. మెయిన్ ఈ చుట్టుపక్కల అంతా ఇదే మన జంక్షను. సో ఆల్మోస్ట్ చెన్నై నుంచి ఇట్లా నెల్లూరుకు పోవాలన్నా, ఇట్లా కడప పొంద పోవాలన్నా ఇక్కడ నుంచే క్రాస్ అవుతాయి అన్నమాట మొత్తానికి వచ్చేసి ట్రైన్లో వచ్చి కూర్చున్నాము. సో రేణిగుంట నుంచి సెంట్రల్కి వచ్చేసి 3 గంటలు. యాక్చువల్గా ఇది తిరుపతి నుంచి ఉంది, మళ్ళీ వేరే ట్రైన్లో చూస్తే చూపిలే, మరి అదేంటో నాకు కూడా అర్థం కావడంలే. తిరుపతి నుంచి వచ్చేటట్టయితే నేను తిరుపతిలోనే ఎక్కింటా, బట్ అక్కడ చూపించలేదు. ఇది మొత్తం వచ్చేసి సిట్టింగే. చూడండి ఇలా ఉంటుంది అన్ని మొత్తము సిట్టింగ్ అనమాట. బాగుంది, పైన లగేజ్ పెట్టుకోవడానికి. రైల్లో ఈ మాదిరి ఉంటాయి అన్నీ. ఇది ఓలిగలు, మేము ఓలిగలు అంటాం. లోపల పూర్ణం ఉంటుంది, బెల్లం శనగలు దాంట్లో చేసి ఉంటారు. ఒక్కోటి 10 రూపాయలు అంట. ఆవిడ చూడండి, ఆవిడ ఆ వయసులో కూడా కష్టపడుతుంది. మొత్తానికి చెన్నై సెంట్రల్కి వచ్చేసినాను. ఓకేనా, మీరు ఒకసారి చూస్తారంటే బోర్డు చూడండి, చూసారా, ఇది చెన్నై సెంట్రల్. సో మనకు టైం వచ్చేసి చాలా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయింది. మన ట్రైన్ వచ్చేసి సాయంత్రము 5:30కి. సో అంటే దాదాపు 4 అవర్స్ ఉంది. కొంచెం లంచ్ టైం అయింది కదా, కొంచెం ఏదైనా తినేసి అట్లా వెళ్ళిపోదాము. నాకు ఈ సెంట్రల్ రైల్వే స్టేషన్లో బాగా నచ్చింది ఏంటంటే మొత్తం కింద అంతా మార్బుల్స్ చేసేసినారు. సో కూర్చోవచ్చు, పడుకోవచ్చు. రైల్వే స్టేషన్లో ఇలాంటిది ఖచ్చితంగా ఉండాలి. సో ఇలానే ఉండాలన్నమాట డెవలప్మెంట్ అనేది. ఓకేనా, తర్వాత ఫ్యాన్లు కూడా పైన బాగానే తిరుగుతున్నాయి. ఒక సైడ్ మాత్రం బాగా తిరుగుతున్నాయి ఫ్యాన్లు, ఒక సైడ్ మాత్రం పెద్దగా లేవు. ఇదిగోండి చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్. ఏదో మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అందుకే అంతా డస్ట్గా ఉంది. లోపల కూడా వెయిటింగ్ హాల్లో కూడా ఏదో నడుస్తుంది మొత్తం అంతా. ఇప్పుడు టైం చూసుకుంటే 3 అయింది. మన ట్రైన్ వచ్చేసి 5:45కి, అంటే దాదాపు ఇంకా 2 అవర్స్ వెయిటింగ్ చేయాలి ఇక్కడే. ఇదిగోండి మన ట్రైను 226661 చెన్నై టు ఎగ్మోర్ రామేశ్వరం. మన బోయి కూడా S2. ఓకేనా, టైం వచ్చేసి 5:20 అయింది, 5:45కి. సో చాలామంది లోపల ఇంకా కరెంట్ అయినా ఆన్ కాలేదనమాట, అందుకు డోర్లు కిటికీలు కూడా ఇంకా తివ్వలేదు. లోపల వేడిగా ఉంది కదా, దాదాపు ఆల్మోస్ట్ అందరూ బయటనే కూర్చున్నారు అనమాట. మనం కూడా అందుకే వెయిటింగ్. సో ఎప్పుడు డోర్లు ఓపెన్ చేస్తే అప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే రామేశ్వరం రీచ్ అయిపోయినాము. సో మన ట్రైన్ ఇదే వచ్చేసిన ట్రైన్ ఇదంతా ఇదే. ఆల్మోస్ట్ అందరు దిగిపోయినారు. సో టైం వచ్చేసి ఉదయం 4:30 అయిందనమాట. సో ఈ నుంచి లాడ్జికి పోయి
లాడ్జ్లో చూడాలి. మళ్ళీ booking.comలో కూడా చూశాను. మళ్ళీ ప్రైజులు అక్కడ ఇక్కడ సేమ్ ఉంటాయా లేదా అనేది అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది అనమాట. ఇదిగోండి మేము రామేశ్వరంలో ఉన్న రూమ్ ఇదే. ఇది రూమ్ కాస్ట్ వచ్చేసి 800. ఏసీ లేదు, ఫ్యాన్ ఉంది. ఇది టాయిలెట్, మన ఇండియన్ టాయిలెట్. వెస్ట్రన్ కావాలంటే వెస్ట్రన్ కూడా ఉన్నాయి. తర్వాత గాలి కోసం విండో కూడా ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు అర్లీ మార్నింగ్ అయింది, పర్లేదు. కాకపోతే సమ్మర్లో వస్తే వర్త్ కాదు, చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు సెప్టెంబర్లోనే ఇంత వేడి ఉందంటే స్టార్టింగ్ సమ్మర్లో వస్తే ఇంకా ఎలా ఉంటుందో కొంచెం చూసుకోండి. ఇదిగోండి శివ లాడ్జి. మీరు ఇంటర్నెట్లో కొట్టినా కూడా ఇది వచ్చేస్తుంది. ఓకేనా, మీకు అడ్రస్ కనుక్కోవడానికి అందుకు ఇబ్బంది ఏమి ఉండదు. booking.comలో కూడా ఉంది. అదే మాదిరి నేరుగా గూగుల్ మ్యాప్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది అడ్రస్. సరే, గుడ్ మార్నింగ్. పొద్దున్నే అగ్నితీర్థం స్నానానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్ ఉంది. సో గూగుల్ లొకేషన్ పెట్టుకొని బయలుదేరుతున్నాం అనమాట. ఇదిగోండి ఇదే అగ్నితీర్థము. ఆల్మోస్ట్ అందరూ స్నానాలు చేసి వస్తున్నారు అనమాట. సో మేము కూడా స్నానాలు చేయడానికని వెళ్తున్నాము. ఫస్ట్ మా ఆవిడ వెళ్తుంది స్నానం చేసి రావడానికి. చూసి వెళ్ళు, ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళు. మొత్తం చూడండి, ఆ పక్క అయితే ఇంకా ఈదలాడుతున్నారు ఒకటేమైనా. కొంతమంది పూజిస్తున్నారు కూడా ఇవన్నీ. అక్కడ శివలింగం ఉంది, శివలింగాన్ని కూడా పూజిస్తున్నారు. చూడండి మా ఆవిడ అక్కడ మునుగుతుంది అందరం పోయి. మీరు ఒకటి గమనించారా, ఇంత పెద్ద సముద్రము చూడండి, అసలు అలలే రావడం లేదు. సింపుల్గా ఏదో అట్లా ఊరికి వచ్చిపోతున్నాయి. ఆ నుంచి ఊరికి జస్ట్ ఒక అడుగు 2 అడుగుల మీద వదులుతున్నాయి. అంతకు మించి ఎక్కువ అలలే లేవు. సముద్రం మొత్తం సముద్రం మీద అంతా. ఓం నమః శివాయ. మొత్తము అయిపోయింది. సముద్రం నీళ్ళు కదా, మొత్తం ఉప్పు ఉంది. కళ్ళు మంటలేస్తున్నాయి, నోట్లో పోతే నోరు అంత ఉప్పు ఉంది. సో అంత శివయ్య మాయ. అలా అగ్నితీర్థం నుంచి స్నానం చేసి వచ్చిన వెంటనే ఎదురుగానే మనకు గాలి గోపురం కనబడుతుంది. సో మీరు ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే కనుక మనం 20 బావిలు స్నానం చేయొచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్రైజ్ తీసుకుంటే బాగుంటుందో మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 22 బావిలు అనేది ఇలా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇదిగోండి, అక్కడ నుంచి మనం ఒక 2 నిమిషాలు నడుచుకుంటా వస్తే నార్త్ గేట్ అనేది వచ్చేసింది అనమాట. గాలి గోపురం ఇక్కడ ఉంది. పైన తమిళ్లో రాశారు, తమిళ్లో మనకు తెలియదు, మాట్లాడడం మాత్రమే తెలుసు మనకి. మొత్తం ఇదంతా క్యూ లైన్ వచ్చేసి 22 బావిలకు వెళ్ళేదన్నమాట. సో ఇది వచ్చేసి 25 రూపీస్ కాస్ట్ అనమాట. మేము తీసుకున్న టికెట్ వచ్చేసి 25 రూపీస్. బయట అది ఇల్లీగల్, 250 అనేది ఇల్లీగల్, ఇది లీగల్. ఇది గవర్నమెంట్కు దేవస్థానానికి వెళ్తుంది. మీరు వీక్ డేస్లో వస్తే కనుక నార్మల్గా వెళ్ళండి. వీకెండ్స్లో వస్తే కనుక 250 రూపీస్కే వెళ్ళండి, ఎందుకంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఇది చూస్తే మన వాళ్ళని చూసి నాకు అసహ్యం వేస్తుంది. అన్ని తిక్కల రోడ్లు కూడా నీట్గా ఉంటాయి. మన వాళ్ళు చూడండి, గుడిలో ఏ విధంగా అచ్చర్లు వేసినారో, చేతి అచ్చర్లు ఇలా వేయొచ్చునా? ఎప్పుడు మారుతారు వీళ్ళు? ఇరవై 22 బావిలలో అతి కష్టమైన బావి ఇదే అనమాట, లాస్ట్ది. సో ఇది కోడి తీర్థం అనేసి మన కృష్ణుడు గారు కంసుని చంపిన తర్వాత ఏదో జరిగిందనమాట. హిస్టరీ అనేది చాలా ఉంది. సో ఇక్కడనే చాలా అంటే చాలా లేట్ అయిందనమాట. సో 22 బావిలలో స్నానాలు అయిపోయినాయి అనమాట. సో దాని తర్వాత ఇంకా బట్టలు మార్చుకొని వెళ్ళాలి. తడి బట్టలు అయితే లోపలికి నాట్ అలౌడ్. అందుకోసమే బ్యాగ్లో బట్టలు కూడా తెచ్చుకున్నాము. మా వైఫ్ బట్టలు చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఇప్పుడు నేను కూడా చేంజ్ చేసుకొని మళ్ళీ బయలుదేరుతాం అనమాట. సో బట్టలు చేంజ్ చేసుకుని తర్వాత దర్శనానికి కోసం వెళ్తున్నాము. సో వీకెండ్స్ కదా, సో ఖచ్చితంగా మనం వచ్చేసి సర్వదర్శనం వెళ్తే లేట్ అవుతుంది అనేసి 100 రూపీస్ తీసుకున్నాను అనమాట. సో జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు కూడా 100 రూపీస్ కానీ ఎక్కువ ట్రై చేయండి. దర్శనం మాత్రం సూపర్గా జరిగిందండి. ఇప్పుడే మొత్తానికి వచ్చేసి ఒక బైక్ బాడెక్కి తీసుకొని బయలుదేరినాం అనమాట. బయలుదేరి రామపదానికి వచ్చాము. సో చూడండి, ఇదే అనమాట రామపదం ఎంట్రన్స్. పైన ఉంటుంది గుడి. మొత్తము చుట్టూరు కూడా సముద్రమే. చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి ఇది మొత్తం మారిపోయింది. ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సముద్రం దాదాపు ఇక్కడ వరకు ఉండే, మరి ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ చాలా ఎలికి వెళ్ళిపోయింది. ఇంకా ఈ గుడి చరిత్ర గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మహానుభావులు, జ్ఞానులు వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చెప్తే బాగుంటుంది, కానీ మన లాంటి వాళ్ళు అరాకొరాలు చెప్తే ఏం బాగుంటుంది. చూడండి, అక్కడ కనపడుతుంది అనమాట, లాంగ్లో ఉంది అనమాట.
గుడి. మనము జూమ్ చేసి చూస్తే కనుక అర్థమవుతుంది, చాలా లాంగ్లో కనిపిస్తుంది. అక్కడ ఉంది గుడి. ఇదిగోండి ఇట్లా బైనాక్యులర్స్తో చూడమని చెప్పి చూపిస్తూ ఉంటారు అక్కడ. అది వ్యూ కనిపించిన వాళ్ళకు కనిపించినంత అది రెండింత అని తీసుకుంటారనమాట. బైనాక్యులర్కి కిందనే ఇస్తారు, ఫొటోస్ తీస్తారు, ఇట్లా బైనాక్యులర్కి ఇచ్చి వ్యూ చూడమని కూడా చెప్తారనమాట. చేపలు చూడండి ఎన్నున్నాయో. మాంసాహారులు లేనట్టున్నారు, అందుకు చేపలన్నీ పాపం బతికిపోయినాయి. లేకపోయింటే మొత్తము చేపలను తినేసింటారు అనమాట. పెద్ద పెద్ద చూడండి ఎంతెంత చేపలు ఉన్నాయో, ఒక్కొక్కటి సైజు కూడా. ఇదేంటి ఇది చెప్పు. ఇది వచ్చేసి లక్ష్మణ తీర్థం అండి. సో యాక్చువల్లీ గూగుల్ లొకేషన్లో కొడితే కనుక అడ్రస్ కోసము 3 గంటలకు క్లోజ్ అని చూపించారు. బట్ 3 గంటలకు క్లోజ్ ఏం లేదండి, ఓన్లీ మెయిన్ టెంపుల్ మాత్రమే క్లోజ్ అనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి క్లోజ్ ఏం లేదనమాట. ఉదయం 6 నుంచి సాయంత్రం టైం చెప్పారు, ఏదో మర్చిపోయినాను, అంతవరకు ఓపెన్లో ఉంటుందన్నమాట. సో ఇదే అండి లక్ష్మణ తీర్థము. మీరు వచ్చినప్పుడు మర్చిపోకుండా నెత్తిన చల్లుకోండి. ఎవరు లేరు, మనమే తీసుకొని మనమే చల్లుకోవాలన్నమాట. ఇది వచ్చేసి రాధాకృష్ణ పూలు మొత్తం చూడండి, అటుపక్క ఉంది. రాధాకృష్ణ మందిరం వచ్చేసి ఎక్కడ చూసుకున్నా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఎదురుగా రోడ్డుకి అటుపక్క వచ్చేసి లక్ష్మణ తీర్థం ఉందన్నమాట. దానికి ఆపోజిట్లోనే ఇక్కడ చూడండి ఈ పైన రాధాకృష్ణ టెంపుల్ ఉంది ఒకటి. సో లోపల మాత్రం అంతా అద్దాలతో కట్టినారంతా. లోపల చాలా అంటే చాలా కూల్గా మంచిగా ఇదిగా ఉంది. ఒకవేళ మీరు ఇటు పక్క వస్తే కనుక ఆపోజిట్లో ఉన్న ఈ మందిరం మాత్రం చూడడం మిస్ అవ్వకండి. రాధాకృష్ణ టెంపుల్ పక్కనే. సో ఈ లోపల చూడండి నటరాజ టెంపుల్ ఉందన్నమాట. సో ఇక్కడికి వస్తే కూడా మిస్ అవ్వద్దు, చాలా అంటే చాలా బాగుంది. పైన చూడండి మొత్తము డిజైన్ నటరాజ స్వామి ఎలా ఉన్నాయి అనేటన్ని ఫొటోస్ ఉన్నాయన్నమాట. సో పైన చూసుకుంటే కనుక అదే మాదిరి విగ్రహం చూడండి నటరాజ స్వామి. నిజంగా ప్రతి గుడిలో ఎంత బాగుందంటే బయట మాత్రము ఎండ వాసిపోతుంది, కానీ లోపల మాత్రము చాలా అంటే చాలా బాగుంటాయి. ప్రతి గుడిలో కూడా ఎంత చల్లగా ఉందో ప్రదేశము, అది మీరు ఆ ఫీల్ అనుభవిస్తేనే మీకు తెలిసేదన్నమాట. సో ఇదేనండి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి మెమోరియల్. చాలా అంటే చాలా బాగుంది లోపల. మీరు కనుక రామేశ్వరం వస్తే కనుక ఖచ్చితంగా విజిట్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇంతకుముందు వచ్చినాను, ఆయన చనిపోయిన కొత్తలో అనుకుంటా. ఏం లేకుండా ఉండే, మొత్తము జస్ట్ ఊరికి నార్మల్గా ఉండింది ప్లేస్, అంత ఊరికి ఏం లేకుండా అట్లా గాలికి వదిలేసినారు. బట్ ఇప్పుడైతే కనుక చాలా బాగుంది. లోపల సెంట్రల్ ఏసీ, ఆయన మెమోరియల్స్, మెడల్స్, సో ఆయన లాస్ట్లో వేసుకున్న వస్తువులు అన్నీ మొత్తం ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే కనుక విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానికి ఆపోజిట్లో ఉండేదే ఇక్కడ ఇది మొబైల్ లాకర్ అంట. బ్యాగును బట్టి 5 రూపాయలు 10 రూపాయలు అలా తీసుకుంటున్నారు. ఓన్లీ మొబైల్ అయితే 5 రూపాయలు తీసుకుంటున్నారు. ఒకవేళ బ్యాగులు ఏదైనా పెద్ద పెద్ద బ్యాగులు అలా ఉంటే, ఇలా పెద్ద పెద్ద బ్యాగులు ఉంటే 20 రూపాయలు అలా తీసుకుంటున్నారు. ఇదిగోండి ఇది వచ్చేసి వెల్లుండి తీర్థం అనమాట. సో ఇదొక హిస్టరీ ఉందన్నమాట. ఈ హిస్టరీ అంతా ఒకసారి మీకు తెలిస్తే కామెంట్లో నాకు ఒకసారి కామెంట్లో రాయండి. మొత్తం చూడండి సముద్రము, ఎటు చూసిన సముద్రమే. సో ఇక్కడ బాయ్ అనమాట. అవన్నీ ఫిషింగ్ బోట్లు ఉన్నాయి చూడండి. అక్కడ జాలర్స్, ఫిషర్మెన్స్, అక్కడ దూరంగా అంతా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళంతా టూరిస్టులు, మన మాదిరి వచ్చిన వాళ్ళు. అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది చాలా లాంగ్లో. అంటే చూడండి ఇంత లోపల ఉన్నాయన్నమాట, మొత్తం లోపల ఉన్నాయన్నమాట. చూడు ఇది వచ్చేసి మొత్తం సముద్రము. ఈ సముద్రం నీళ్ళన్నీ ఒక ఉప్పులాగా ఉంటే ఇది మాత్రం ఉప్పు ఉంటుంది అనమాట. సో కొంచెం రష్ ఏమో తక్కువగానే ఉంది ఇక్కడ. ఇది హిస్టరీ వచ్చేసి సీతమ్మాదేవికి దాహం వచ్చిందని రాముల వారు బాణం వేస్తే అప్పుడు నీళ్ళు పన్నాయన్నమాట. దాన్ని కొంచెం ఇప్పుడు ఈ విధంగా అంతా కట్టేసి మన చరిత్రని మనకు చూపించడానికి ఒక ప్రయత్నం అనమాట.
మొత్తానికి వచ్చేసి మన ధనుష్ కోటికి వచ్చేసినాము. ఫుల్ సండే కదా ఈరోజు. ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు జనాలంతా. ఎటు చూసినా జనాలే, మామూలు జనాలు కాదు. ట్రాఫిక్ అట్లే ఉంది, జనాలు అట్లే ఉన్నారు. సో గాలి కూడా బాగా బీభత్సంగా వేస్తుంది. చూద్దాం మరి మన డ్రోన్ ఎగురేద్దాము. మనోడు ఎగురుతాడా ఎగడ్డా అనేది ట్రై చేద్దాము. ఇక్కడ వచ్చేసి ఒక స్టాచ్యూ ఉందన్నమాట. 3 సింహాలు, చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలే ఈ 3 సింహాలు. ఇంకా ఫోటోషూట్ లాగా ఉంది ఇక్కడ కూడా. వీళ్ళంతా నాకు తెలిసి చూస్తున్నారు శ్రీలంకను చూస్తుంటారనమాట. సో అటు పక్కే కదా శ్రీలంక అనమాట. అందుకోసం వాళ్ళు శ్రీలంక బార్డర్ని మొత్తం బైనాక్యులర్లో చూస్తున్నారు అనుకుంటా. ఇవన్నీ ఇక్కడ సముద్రంలో దొరికేటన్ని గొవ్వలు, పూసలు, ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ మాదిరి ఫొటోస్ తీసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత తీసుకుంటారో మరి. తర్వాత సముద్రం చూడండి ఎంత ఆవేశంగా ఉందో. చాలా అంటే చాలా ఆవేశంగా ఉంది సముద్రము. అలలు కొడతానే ఉన్నాయి, బీభత్సంగా ఉన్నాయి అలలు. అండ్ మొత్తం చేపలు పట్టే వాళ్ళంతా సాయంత్రం అయింది, వచ్చేస్తున్నారు అంతా. నేనేదో డ్రోన్ ఎగరేసి మొత్తం లొకేషన్స్ అంతా బాగా చూపిద్దామని నేను అనుకుంటే ఈడేందో డ్రోన్ నాట్ అలౌడ్, డ్రోన్ నాట్ అలౌడ్ అంటున్నారు. విదేశాల్లో కూడా చిన్న డ్రోన్లు నాట్ అలౌడ్ ఏం లేదు, అలౌడ్ ఉంది. వీడికి వచ్చేసరికి నాట్ అలౌడ్ అంటున్నారు. అన్ని గోవాలతో చేసిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మనం వచ్చేసి ఇది తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి 100 రూపాయలు అంట. ఇంకా నేనేం బేరం అడగలే. ఇది పెయింట్ ఏం కాదు, ఒరిజినల్ అంటున్నాడు. సో అతను చెప్పిన రేటుకే 100కు తీసుకున్నాను. బేరం ఎందుకు అడగాలనిపించలేదంటే మనం ఏం రోజు కొనాం కదా. సో దీంట్లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏముంటుందో నాకు అనిపించలేదు. ఇదిగోండి, ఇదే మనం తీసుకునే బైక్ అనమాట. దీని రెంట్ వచ్చేసి మనకైతే 600 ఇచ్చాడు. వీక్ డేస్లో అయితే 500, 600 అలా ఉంటుందంట. వీకెండ్స్లో అయితే ఖచ్చితంగా 800 తీసుకుంటారంట. మనం ఏదో మాటలు చెప్పేసి యూట్యూబర్స్ అది ఇది ప్రమోషన్ చేస్తానని చెప్పి మనకైతే 600కి ఇచ్చాడు. ఈరోజు సండే యాక్చువల్గా. సో బైక్ కూడా పెద్దగా ఏం తిరగలేదు. చూసుకుంటే కనుక 1800 తిరిగింది. సో 1800 కిలోమీటర్లు తిరిగింది. దీంతో పాటే హెల్మెట్ కూడా ఇచ్చాడు అనమాట. సో తమిళనాడులో రూల్ అనమాట హెల్మెట్. ఇది కూడా డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. సో మీరు కూడా వచ్చినప్పుడు అడగండి, బేరం అడగండి. ఇది కాకుండా ఇంకా 2-3 సార్లు అడగండి. ఎవరైతే తక్కువ పెడతారో వాళ్ళ దగ్గర తీసుకోండి. సో మనకి ఇచ్చారని మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, అలా అని చెప్పి మీరు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. సో మీరు కూడా నాలాగనే బేరం అడిగి కావాలంటే మన వీడియోని చూపించండి. మీ దగ్గరే తీసుకున్నాడు, తక్కువ తీసుకున్నాడు అని చెప్తే కనుక ఏమన్నా తగ్గిస్తాడేమో. ఓకేనా? ఇంకా పెట్రోల్ మనమే కొట్టించుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు సాయంత్రానికి ఇచ్చేస్తాం. 2-3 రోజులు కావాలని కూడా ఇస్తారు. మీ డిపెండ్స్ ఆను మీరు 2 రోజులు వాడాలనుకుంటున్నారన్న దాన్ని బట్టి తీసుకోవచ్చు. నాకేమో నీళ్ళు అంటే భయం, మా ఆవిడేమో సముద్రంలో దిగాల దుంకాలంటుంది. ఏం చేసి వస్తుందో ఏమో చూద్దాం. పోమ్మ జాగ్రత్తగా పోయిరా. ఈ మొత్తం ఇవే అనమాట. దాదాపు ఇక్కడనే స్టార్ట్ అయ్యింది. ఈ లెఫ్ట్ సైడు, రైట్ సైడు అన్నీ తిక్కలు అంతే. ఫ్రెష్ చేపలు అన్నీ అమ్ముతారు. సో మనం కూడా ఒక చేప ఆర్డర్ ఇచ్చాం, అది 200 అంట. అక్కడే లైట్ హౌస్ కూడా తిరుగుతుంది అనమాట. చాలామందికి జులైలో డైలాగ్ తర్వాతే లైట్ హౌస్ అంటే ఫేమస్ అనమాట. టేస్ట్ చెప్పు మమత, ఎలా ఉందో? సూపర్, బాగుందా? ఉంది సింగ. మొత్తానికి పొద్దునాంచి ఎండకు తిరిగి మా మకాలు మాడిపోయిండాయి. ఇదిగోండి, మొత్తానికి ఇదే పంబన్ బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి. బ్యాడ్ లక్ ఏంటంటే నైట్ వచ్చేటప్పుడు అర్లీ మార్నింగ్ వచ్చాను, డే టైం మీకు చూపించలేకపోయినాను. సో ఈరోజు అన్న కుదురుతుంది అనుకుంటే ఈరోజు ధనుష్ కోటికి పోయేసరికి లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఇంతవరకు వచ్చాను, బట్ ఏంటంటే మధ్యలో ఒక అతన్ని అడిగితే అది 4:30కి క్లోజ్ అన్నాడు. సరే మరి అది క్లోజ్ అవుతుందేమో, ఇది మళ్ళీ అంతలాగా వచ్చి ఇది కవర్ చేద్దాంలే అనుకున్నా. అక్కడనే చీకటి అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయిందనమాట. చూడండి, ఇది ముందరిది పాతది, ఆ హైట్గా ఉండేది కొత్తది అనమాట. మనము దీనిపైన మార్నింగ్ ట్రావెల్ చేసినాము. సో ఇక్కడ ఇట్లా చూస్తే మజా ఉండదు, కానీ షిప్ పోయేటప్పుడు చూస్తేనే బాగా మజా వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఈ 2 లేస్తాయి కదా. సో వాటికి సిగ్నల్ కోసం మధ్యలో లైటింగ్ కూడా ఇచ్చారు చూడండి. ఈ షిప్పులు ఏదైనా మూవ్ అయ్యేటప్పుడు మధ్యలో రెడ్ లైట్ కూడా ఉందన్నమాట. ఇది మొత్తానికైతే పంబన్ బ్రిడ్జి. చూద్దాం, ఇప్పుడు అంటే నైట్ అయిపోయింది. ఈసారి మళ్ళీ రాకపోతామా, అప్పుడు డే టైంలో చూడకపోతామా? ఇదిగోండి, ఇదే హౌస్ ఆఫ్ కలాం గారిది. సో రామేశ్వరంలో ఇదొకటి నేను మిస్ అయినాను, కలాం గారిది. ఇక్కడ ఇదొకటి ఉంది, దాని తర్వాత పక్కనే ఇది ఇంకోటి కలాం ఆర్కేడ్ అనేసి దాని పక్కనే ఉంది. అది హౌస్ ఆఫ్ కలాం గారిది. లోపలికి వెళ్ళలేదు అసలు నిన్న.
ఫుల్ రష్ ఉన్నారు, అందులో టైం సరిపోలేదు నాకు కూడా. రామేశ్వరం ట్రిప్ హ్యాపీగా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మదురై వెళ్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేస్తారని ఆశిస్తూ, మీరు రాయలసీమ కుర్రోడు. జై హింద్.